దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంలో దేవదూతలు మన జీవితంలో పనిచేస్తాయా? దానియేలు గ్రంథంలో ఈ దేవదూతల యొక్క విషయం గురించి ప్రస్తావించడం జరిగిందండి. దానియేలు దర్యావేషు అనే ఒక రాజు పరిపాలనలో ఉంటాడు, ఒక ప్రధాన అధికారిగా. అయితే ఈ దర్యావేషు అనేటువంటి రాజు ఏం చేస్తాడంటే, ఒకసారి మీకు ఆల్రెడీ కొంతమంది విశ్వాసులు ఎప్పటి నుండో దేవుణ్ణి నమ్ముకున్న వారైతే దానియేలు యొక్క కథ అంతా మీకు తెలుసు, అతని జీవనం అంతా తెలుసు. అయితే కొత్తగా రక్షింపబడుతున్న వారికి తెలియదు కదా. సో నేను క్లుప్తంగా ఈ యొక్క విషయాన్ని మీతో చెప్తానండి, శ్రద్ధగా వినండి. దానియేలు ఈ దర్యావేషు అనేటువంటి రాజు పరిపాలనలో బబులోన్ దేశంలో ఉంటాడు. అయితే దర్యావేషు ఒకసారి ఒక ఆలోచన చేస్తాడు. రాజ్యంలో 120 మంది అధికారులను పెద్దలుగా పెట్టాలని అనుకుంటాడు. అయితే ఈ 120 మంది అధికారుల పైన ముగ్గురు ప్రధానులను పెట్టాలనుకుంటాడు ఈ 120 మందికి. ఆ ముగ్గురు ప్రధానులలో అతి ముఖ్యమైన వ్యక్తి దానియేలండి. అయితే ఈ ప్రధానులకు, ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముఖ్యమైన అధికారులకు ఈ కింద ఉన్నటువంటి 120 మంది అధికారులు లెక్క చెప్తా ఉండాలి ఎప్పటికప్పుడు. ఏం జరుగుతుంది రాజ్యంలో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి అనే విషయం అంతా చెప్పాలి. అయితే ఈ కింద ఉన్నటువంటి అధికారులకు దానియేలుకు రాజు చాలా ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నాడని, తనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడని వీళ్ళు కాస్త అసూయ చెందుతారు. అసూయ చెంది తన మీద ఎలాగైనా సరే ఒక నింద మోపాలి అని ఒక ఆలోచన చేస్తారండి. అయితే తను దేవుని విషయంలో, అంటే తన యొక్క ఆధ్యాత్మిక విషయంలో తప్పితే మరింక ఏ విషయంలోనూ తన పైన నింద మోపే అవకాశమే లేదు అని వాళ్ళకి తెలుసు. అందుకనే వాళ్ళు ఆ ఆధ్యాత్మిక జీవితంలోనే తనను నిందించాలని, తనపైన తప్పు మోపాలని, ఆ రాజ్యం నుంచి అతన్ని వెళ్ళగొట్టాలని, తనని మరణానికి అప్పగించాలని ఒక చీప్ ట్రిక్ అక్కడ ప్లే చేస్తారండి. ఏం చెప్తారంటే, రాజు దగ్గరకు ఒక శాసనం తీసుకొస్తారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు. ఆ శాసనం ఏంటంటే, రాజా 30 రోజుల పాటు నీకు తప్ప ఏ దేవుడికి కానీ ఏ మానవుడికి కానీ ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మనవి చేసుకోకూడదు. వాళ్ళ యొక్క ప్రార్థనలు వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోకూడదు. వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళతో చెప్పుకోకూడదు. కేవలము నీకే వాళ్ళు మనవి చేసుకోవాలి. దీనికి కనుక ఎవరైనా మీరితే, దీన్ని ఎవరైనా తప్పించి కనుక బయటికి వెళ్తే వాళ్లకు కఠినమైన శిక్షలు ఉంటాయి అని ఒక రాజముద్ర వేపించి ఒక శాసనాన్ని తయారు చేస్తారు. అయితే దానియేలుకి ఈ శాసనం గురించి వీళ్ళందరూ కలిసి రాజు దగ్గర ఒక రాజముద్ర వేయించుకొచ్చారని మొత్తం తెలుసండి దానియేలుకి. తెలిసినా సరే వాక్యం రాయబడింది, తాను యథావిధిగా యెరూషలేం తట్టున్న కిటికీని తెరచి అటువైపు తన యొక్క ముఖమును పెట్టుకొని మోకరించి దినదినము 3 మోకాళ్ళుని ప్రార్థించాడు అనే విషయము అక్కడ వ్రాయబడింది. చూడండి, దానియేలు తన యొక్క భక్తి జీవితాన్ని ఎంత చక్కగా కొనసాగించుకుంటున్నాడు. దేవునితో తనకున్నటువంటి సంబంధాన్ని ఏ విధంగా ఒక మంచి స్థానంలో దేవునితో చక్కటి ఆధ్యాత్మిక జీవనాన్ని కలిగి ఉన్నాడో మనం ఇక్కడ గమనించవచ్చండి. అయితే చాలా దినములు వీళ్ళు గమనిస్తున్నారు, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో దానియేలు గురించి శాసనము తెలిసిన, రాజు దగ్గర నుంచి రాజముద్ర రిలీజ్ అయినా సరే ఇతను రాజాజ్ఞకు విరుద్ధంగా తన యొక్క దేవునికి తను మనవి చేసుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు అన్న విషయము వాళ్ళు చూసి గమనించి వెంటనే ఈ విషయాన్ని తీసుకువెళ్ళి రాజు దగ్గర, మరి అది ఒక నేరముగా వెళ్ళి అక్కడ చెప్తారు. రాజా చూశారు కదా, దానియేలు గురించి మేము ఒక విషయాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చాము. అదేంటంటే, మీరు రాసి ఉన్నారు 30 దినాల పాటు మీకు తప్ప ఏ మానవుడికి కానీ ఏ దేవునికి కానీ ఎవ్వరూ మనవి చేసుకోకూడదు అని మీరు శాసనం చేశారు కదా. అయినా సరే దానియేలు చూడండి, మీరు ఎంతగానో ప్రేమించేటువంటి దానియేలు చూడండి, ఈ రాజ్యంలో ముఖ్యమైన అధికార స్థానంలో ఉన్నటువంటి దానియేలే ఈ విధంగా చేస్తే మరి ఇక్కడ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఇంక ఎంతగా దారి తప్పుతారు, మరి రాజుకు వాల్యూ లేకుండా పోతుంది కదా ఇలా చేస్తే అని వాళ్ళు లేనిపోని విషయాలన్నీ రాజు దగ్గరికి వెళ్ళి తప్పుగా చెప్పడము ప్రారంభిస్తారు. అయితే రాజుకు
దానియేలు అంటే ఎంతగానో అభిమానము, గౌరవము, ప్రేమ, మర్యాద. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ రాజు దానియేలుని కాపాడాలని చాలా సేపు కనిపెడతాడండి. ఏదో ఒక రకంగా దానియేలును తప్పించాలి మరణం నుండి అని. అయితే వాళ్ళు మరలా నీవిచ్చిన శాసనాన్ని నువ్వే మర్చిపోతే ఎలాగని చెప్పి వాళ్ళు మళ్ళీ అధికారులందరూ కలిసి వచ్చి రాజుని బలవంతం చేయడం వల్ల ఇక రాజుకు గత్యంతరం లేక తానే మరి రాజముద్ర వేశాడు కాబట్టి ఆ ఒక ఆజ్ఞకు లోబడాల్సి వచ్చింది. మరి ఎట్టకేలకు దానియేలుని తీసుకెళ్ళి ఒక సింహములు ఉన్నటువంటి ఒక బోన్లో పడడం జరుగుద్దండి. ఆ సింహాలు ఎంతో క్రూరమైనటువంటి సింహాలంట. అవి చాలా ఆకలితో ఎదురు చూస్తున్నాయంట, ఏదైనా దొరికితే వెంటనే చంపి తినేద్దామని. అలాంటి ఒక క్రూర సింహాలు కలిగినటువంటి ఒక బోన్లో తీసుకెళ్లి దానియేలును పడేశారు. దానియేలును పడేసిన తర్వాత రాజుకి ఇక నిద్ర పట్టట్లేదు. అయ్యో, ఎంతో మంచి వ్యక్తి ఇతను, ఎంతో భక్తిపరుడు, ఎంతో నీతిపరుడు, తన యొక్క క్రియలు ఎంతో నిర్దోషంగా ఉన్నాయి. ఒక్క తప్పు కూడా చేయని ఒక నిర్దోషిని ఎలాగా చంపేస్తాము మనము? అతని యొక్క మృతదేహాన్ని నేను ఇప్పుడు ఎలా చూడాలి? ఇలాంటి మంచి వ్యక్తిని నేను ఎలా పోగొట్టుకోవాలని చెప్పి ఆ రాత్రి మామూలుగా రాజులకు మరి విందు పానీయము అన్నీ ఉంటాయి రాత్రి అయితే. అవన్నీ ఆ ఒక ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసేసాడంటండి. ఆ మనస్తాపానికి అవన్నీ క్యాన్సిల్ చేసేసి వెళ్ళి ఎంతో నిద్ర పట్టకుండా అటు ఇటు ఇటు అటు తిరుగుతున్నాడంట. ఇక సూర్యోదయం అయ్యింది, మరుసటి దినం అయింది. వచ్చి తొంగి 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 ఏం జరిగిందో చూద్దామని చెప్పి ఎంతో ఆతృతగా వచ్చాడు. ఆతృతగా వచ్చి దానియేలుని పిలుస్తున్నాడు. నీవు సేవించుచున్న దేవుడు నిన్ను బ్రతికించాడా అని అడుగుతున్నాడు. నీవు సేవించుచున్న దేవుడు నిన్ను బతికించాడా అంటే ఆయనకి కూడా ఎంతో నమ్మకము, ఆయనకి కూడా ఎంతో విశ్వాసం. చూడండి, రాజుకు కూడా దానియేలు సేవించుచున్న దేవుడు గొప్ప దేవుడు, ఆయన బతికించాడేమో అనే ఆతృతతో దానియేలు దగ్గరికి వచ్చాడంట. దానియేలు ఒక చక్కటి మాటను ఇక్కడ వాడాడండి. ఆ మాటలు నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. దానియేలు పుస్తకము 6వ అధ్యాయము 22-23 వచనాల్లో ఈ విధంగా రాయబడిందండి. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22-23 వచనాల్లో ఇలాగ రాయబడింది. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతున్న గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నారు చూడండి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే గనుక ఆయన తన దూతను పంపించి అనే మాట మీ దగ్గర బైబిల్ ఉంటే దయచేసి అండర్లైన్ చేసుకోండి. ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. అప్పుడు రాజు ఎంతో సంతోషభరితుడయ్యాడంట. అంటున్నాడు, రాజు ఇందును గురించి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. చూసారండి, రాజు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు దానియేలు గురించి. ఏంటంటే, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. ఒక అన్యుడైనటువంటి రాజు, ఒక ప్రార్థనాపరుడైనటువంటి నీతిపరుడైనటువంటి వ్యక్తి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఇదండి. అయితే దానియేలు చెప్తున్నాడు, నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడినందున ఆయన తన దూతను పంపించి
సింహముల నోళ్ళు మూయించెను. ఇదేనండి పాయింట్ ఈరోజు. సింహాల నోళ్ళు మూయించాడంట. ఎలాగా? ఆయన తన దూతను పంపించాడంట. ఆ దూతను అక్కడ నిలబెట్టి కారాగారంలో సింహాలు అతని పైన అటాక్ చేయకుండా, సింహాలు అతన్ని దాడి చేయకుండా, సింహాలు అతన్ని చంపకుండా, గాయపరచకుండా ఆ దూతలంట పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని నిలబడ్డాయంట సింహాల దగ్గర. ఒక్క అడుగు కూడా ముందుకేయకుండా సింహాలకి అడ్డంగా దేవదూతలు నిలబడినాయంటండి. చూడండి ఎంత గొప్ప అద్భుతము. ఈరోజు దేవదూతలు ఏ విధంగా మన జీవితంలో పనిచేస్తాయి అన్న విషయము నేను మీతో చెప్తానన్నాను కదా, ఇదేనండి. ఒక వ్యక్తి నీతిపరుడుగా, ఒక వ్యక్తి నిర్దోషిగా, ఒక వ్యక్తి నిందారహితుడుగా దేవుని దృష్టిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క సముఖములో, దేవుని యొక్క నడిపింపులో ఒక వ్యక్తి కనుక తన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతో చక్కగా నడిపించుకుంటున్నప్పుడు, దేవదూతలంట అతనికి ఇరు ప్రక్కల నిలబడి అతనికి ఏ హానియు కలగకుండా, ఏ ఒక్క అపాయము తగలకుండా, ఏ కీడు అతని జీవితంలో ప్రాప్తించకుండా ఎల్ల వేళలా కూడా దేవదూతలు వారి ఇరు ప్రక్కల నిలబడి వారిని కాపు కాస్తూ ఉంటాయంట. ఇక్కడ దానియేలు జీవితంలో కూడా అదే జరిగింది. తాను నిందారహితుడుగా ఉన్నాడండి. రాజ్యంలో అనేకులు రాజుకు భయపడ్డారు, రాజుకు లోబడ్డారు, రాజు యొక్క ఆజ్ఞకు శిరసావహించారు, మనుషుల్ని పూజించారు, మనుషుల్ని ఆరాధించారు. ఈ రోజుల్లో కూడా అంతే కదండి. దేవుడి కన్నా కూడా మనుషుల్ని ఎక్కువగా ఆరాధిస్తారు. మనుషులు కొంచెం గొప్పవారైతే, కొంచెం కీర్తి ప్రతిష్టలు కలిగిన వారైతే, కాస్త పేరు ప్రఖ్యాతలు కలిగిన వారైతే, లేదా కాస్త డబ్బు పలుకుబడి ఉంటే వాళ్ళకి దాసోహం అయిపోతారు, వాళ్ళకి లోబడిపోతారు, వాళ్ళనే దేవుళ్ళుగా కొలుస్తారు, వాళ్ళనే ఆరాధ్య దైవంగా చూసుకుంటారు ఈ రోజుల్లో అనేకులు. అయితే ప్రభు అంటున్నారు, నాకన్నా నీ జీవితంలో ఏది కూడా నీకు ప్రథమ స్థానము ఉండకూడదు, నాకన్నా ఏది కూడా నీకు ఎక్కువ ప్రయారిటీ ఉండకూడదు నీ జీవితంలో. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి అని వాక్యం రాయబడిందండి. దేవుడిచ్చినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలి, ఆయనకు మొదటి స్థానము ఇవ్వాలి. ఇక్కడ దానియేలు అదే చేశాడు. ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడంట. అంతేకాదు ఆయన యొక్క జీవితం అంట నిర్దోషిగా ఉన్నాడంటండి. ప్రతి విషయంలో నిర్దోషిగా ఉన్నాడంట. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని ప్రలోభాలు పెట్టినా, భయపెట్టినా, మరి రాజు నిన్ను చంపేస్తాడు, రాజు నీకు మరణశిక్ష విధిస్తాడు, రాజాజ్ఞ వ్రాయబడి ఉంది అని చెప్పినా సరే దానియేలు ఎంత మాత్రం భయపడలా. నన్ను నరకంలో పడవేసినటువంటి అధికారం ఉన్న నా దేవునికి తప్పితే నేను ఇంకెవ్వరికి భయపడను అని అనుకున్నాడు ఆయన. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరులారా, మీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుంది? చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు నమ్మకంగా ఉంటున్నారా? చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు మీ నిర్దోషత్వాన్ని కలిగి ఉంటున్నారా? చూడండి, మీరు ఒక క్యాషియర్గా పనిచేస్తుంటే, ఒక బ్యాంక్లో మీరు ఒక క్యాషియర్గా ఉంటే, లేదా ఒక చిన్న ఆఫీస్లో మీరు మరి ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్లో ఉంటే, మీ చేతిలో డబ్బులు వస్తున్నప్పుడు వాటిని మీరు నిర్దోషమైనటువంటి చేతులతో ఆ ఒక ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? లేకపోతే ఎవరు చూడట్లేదు కదా అని 100-200 పక్కన పెట్టుకుంటున్నారా? దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తాడండి. ప్రతిదీ, చిన్న చిన్న విషయాలను కూడా దేవుడు చూస్తాడు. ఏ మనిషి చూసినా చూడకపోయినా, ఏ మనిషి మీ గురించి మరి లెక్క అడిగినా అడగకపోయినా, దేవాది దేవుడు, రహస్యమందున్నటువంటి దేవుడు ప్రతి దానిలో కూడా మనల్ని లెక్క అడుగుతాడు. ప్రతి దాంట్లో కూడా మన యొక్క నిర్దోషమైనటువంటి నడతలను ఆయన బాగుగా పరిశీలిస్తాడంట. నీ నడత, నీ పడక అన్నీ ఆయనకు తెలుసు అని వాక్యం రాయబడింది. మనము మాట్లాడే ప్రతి మాట, మనము ఆలోచించే ఆలోచనలు సహితము నిర్దోషంగా ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అబద్ధాలు ఆడవలసిన అవసరం వచ్చినా సరే, ప్రాణాపాయ స్థితి వచ్చినా సరే, ఒక్క విషయంలో కూడా మనం అబద్ధం ఆడకూడదు. నిర్దోషంగా ఉండాలి. నిష్కలంకమైనటువంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారండి ప్రతి విషయంలోనూ నిర్దోషిగా ఉంటారు. కొంతమందిని నేను గమనిస్తాను. ఆ వ్యక్తులు ఇష్టం లేకపోయినా సరే
ఆ వ్యక్తులతో వేషధారణగా మాట్లాడతారు. మీరు వాళ్ళని చాలా గౌరవించినట్టు నటిస్తారు. నటన నటన యొక్క ప్రేమది. నటన ప్రేమ. అంతేగాని నిజమైన ప్రేమ కాదు. స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. ఏదో ఆశించి, ఏదో కోరుకుని ఇతరులతో మాట్లాడతారు తప్పితే, నిజంగా ప్రేమతో మాట్లాడే మనసు ఈ రోజుల్లో చాలా మందికి లేదు. మీ నడతలను బట్టే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ యొక్క మార్గములను బట్టియే దేవుని దూతలు మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రొటెక్ట్ చేస్తాయంట. దేవుని దూతలు ఎప్పుడు కూడా మీ యొక్క మార్గాలలో ఉంటాయంట. సింహాల నోళ్లను మూయించాడు అని ఇక్కడ వాక్యం రాయబడింది. చూడండి, అపవాది ఎప్పుడు కూడా గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని కాపు కాస్తూ ఉంటదంటండి. అయితే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అపవాది యొక్క కోరల్లో చిక్కుకుపోకుండా ఆయన ప్రొటెక్ట్ చేస్తాడంటండి. ఆయన కాపాడతాడంట. మీ జీవితంలో ఎన్ని యాక్సిడెంట్లను దేవుడు తప్పించాడో మీరు ఎప్పుడైనా గుర్తించారా? ఎన్నిసార్లు దేవదూతలు మీరు కింద పడిపోకుండా, ఒకవేళ కింద పడినా ఏ రాయో ఏ ఒక్క బండో మీ శరీరాలకు తగలకుండా ఎన్నిసార్లు కాపాడినాయో మీరు గుర్తించారా ఎప్పుడైనా? చూడండి, ఎంతమంది ఈ రోజుల్లో బయటికి వెళ్తే ఇంటికి రావడానికి అసలు అవకాశం ఉండట్లా. బయటికి వెళ్ళిన వాళ్ళు ఎలాగ ఇంటికి వస్తారో కూడా తెలియట్లా. సజీవంగా మనము ఇంటికి వస్తున్నామంటే నిజంగా దేవుని కృప అండి. నిజంగా దేవుని కృప. మన నడతలు నిర్దోషంగా ఉన్నప్పుడు, మన ఆలోచనలు దేవుని ఎడల నిష్కలంకంగా ఉన్నప్పుడు దేవుడంట మనని అనేక విషయాలలో మనల్ని అడుగడుగున ఆయన కాపాడుతూ ఉంటాడంటండి. ఎక్కడికి వెళ్ళినా ఆయన దూతలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయంట. అనేకమైనటువంటి ప్రమాదాల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాయంట. హల్లెలూయా. ఒకసారి నా భర్త నైట్ డ్యూటీకి వెళ్ళారండి. నా వివాహమైన కొత్తల్లో దగ్గర 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు నైట్ డ్యూటీ ఉండేది మా హస్బెండ్కి. అయితే ఆ నైట్ డ్యూటీ ఎలాగుండేదంటే 1 మంత్ పూర్తిగా నైట్ డ్యూటీ ఉండేది. ఆ నైట్ డ్యూటీ టైంలో నేను ఒక్కదాన్నే ఇంట్లో పడుకునేదాన్ని. అయితే ఆ సమయంలో నేను నా మొబైల్ ఫోన్లో దేవుని వాక్యాలు పెట్టుకొని అవి వింటూ ఎప్పుడుకో నిద్ర పట్టేది, పడుకుండిపోయేదాన్ని. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, అలాగే వాక్యాలు పెట్టుకుని నేను వింటున్నాను, నాకు నిద్ర వచ్చింది. సడన్గా ఎవరో నన్ను తట్టి లేపినట్టుగా నాకు మెలకువ వచ్చేసిందండి. మెలకువ వచ్చేసిన తర్వాత నేను అటు ఇటు చూశాను. చిమ్మ చీకటి, కరెంటు పోయింది, ఏం లేదు అక్కడ. నాకు బెడ్ లైట్ కూడా లేదు కనీసం ఈ గదిలో. మొత్తం కరెంటు పోయింది. చాలా భయం వేసేస్తోంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. ఒక్కదాన్నే ఉన్నాను ఇంటి మొత్తానికి. ఆ భయము ఎలాంటిదో కూడా నాకు అర్థం కావట్లేదండి. ఎవరో నాకు ఏదో హాని చేస్తున్నారు, నాకేదో జరుగుతుంది అన్నట్లుగా నాకు భయము ఏర్పడింది నా హృదయంలో. అయితే నేను ప్రార్థించుకుంటున్నాను. నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. ప్రభువా, ఇంట్లో ఎవరు లేరు ప్రభువా, నాకు భయంగా ఉంది. దయచేసి నువ్వు నాతో ఉండవా, నా చేయి పట్టుకోవా అని నేను ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి ప్రభుతో మంచం మీద కూర్చొని అట్లాగా ప్రార్థిస్తున్నాను. కొద్దిసేపటికండి ఒక చాలా ఎత్తైన మనిషి ఆజానుబాహుల్లో ఉన్నాడు. ఒక వ్యక్తి తన చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని, ఒక పెద్ద కత్తిని పట్టుకొని, మా మంచం ఎదురుకుండానే ఒక చిన్న విండో ఉండేది. ఆ విండో దగ్గర నిలబడి మరి గోల్డ్ కలర్ బట్టలు వేసుకుని ఉన్నాడు ఆ వ్యక్తి. బంగారు రంగులో ఉన్నటువంటి వస్త్రాలను ధరించుకొని ఆ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, దేవదూత. ఒక పెద్ద దేవదూత వచ్చి నా ఎదురుగుండా నిలబడింది. నా కళ్ళతో నేను చూశానండి ఆ ఒక రూపాన్ని. దేవదూత నిలబడము మా బెడ్రూమ్లో మా మంచం ఎదురుకుండా నా కళ్ళతో నేను చూశాను ఆ రాత్రి. నేను చూసినప్పుడు చాలా షాక్ అయ్యాను. కొంచెం భయం కూడా అనిపించింది. అయితే ప్రభు అంటున్నారు, నువ్వు ధైర్యంగా పడుకో, నువ్వు ధైర్యంగా ఉండు, నేను నీతోనే ఉన్నాను. నా దూత ఎల్లప్పుడూ నీకు కావలి ఉండి నిన్ను రక్షిస్తుంది. నువ్వు భయపడద్దు, నువ్వు క్షేమంగా ఉండు, నేను నీతోనే ఉన్నాను, నేను నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను, నువ్వు ఏమాత్రం భయపడద్దు అని చెప్పినప్పుడు కొద్దిసేపటికి నేను ధైర్యంగా పడుకున్నాను ఆ రాత్రి. ఎంతో తృప్తిగా నేను నిద్రపోయాను ఆ రాత్రి.
ఒక్కసారి మనము కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూసారండి, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు ఆ రోజు జ్ఞాపకం వస్తుంది. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుని ఎదుట మనము నిందారహితంగా నడుచుకుంటున్నప్పుడు ఆయన దూతలు మన ఇంటి చుట్టూరా ఉంటాయండి. మనం పడుకునే గదుల్లో నిలబడతాయి, మన ఇంటి బయటకు నిలబడతాయి, మన కాంపౌండ్ చుట్టూ ఉంటాయి. మన బిడ్డలు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాయి. మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, మా పిల్లలు స్టార్టింగ్లో స్కూల్కి వెళ్తున్నప్పుడు కొంచెం భయపడేదాన్ని నేను. అమ్మో స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ ఎలాగొస్తారో ఏంటో, చిన్న చిన్న పిల్లలు అని కొంచెం మనసులో కాస్త భయపడుతూ పంపించేదాన్ని. కానీ ప్రభు ఒకరోజు అన్నారు, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు, ఎందుకంత కలవర పడుతున్నావు, నా దూతలు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాయి అని ప్రభు నాకు ధైర్యపరిచారు. ఆ రోజు నుంచి నా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ తల మీద చెయ్యేసి ఒక మాట చెప్తాను నేను, ప్రభువా నా పిల్లలిద్దరూ ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, నీ దూతల్ని వారి చుట్టూ ఉంచు, వారి పక్కన ఉంచు, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు జ్ఞానంలో, తెలివిలో, దేవుని దయలో, మనుషుల దయలో వాళ్ళిద్దరూ వర్ధిల్లాలి ప్రభువా, వాళ్ళిద్దరికి మంచి పేరుని, ఖ్యాతిని ఇవ్వండి స్కూల్లో అని వాళ్ళిద్దరి కోసం ప్రార్థన చేసి, వాళ్ళిద్దరూ క్షేమకరమైన ప్రయాణాల కోసము నేను ప్రార్థన చేసి పంపిస్తాను. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమన్న సోదరి సోదరులారా, మీరు బయటకు వెళ్తున్నప్పుడు కూడా నీ దూతల్ని మాకు తోడుంచు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వెళ్ళడము అలవాటు చేసుకోండి. దేవునికి చెప్పి మనము ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నప్పుడు, దేవదూతల సహాయం తీసుకొని మనము వెళ్తున్నప్పుడు మనకి యాక్సిడెంట్స్ అవ్వకుండా, మనము వెళ్ళే పనుల్లో ఆశీర్వాదించబడి, మనము శుభకరమైనటువంటి ఆనవాళ్ళతో తిరిగి వచ్చే విధంగా, మనము వెళ్ళే పనుల్లో సఫలత పొందుకొని, జయాన్ని పొందుకొని ఇంటికి వచ్చే విధంగా ఆయన దూతల్ని ఆయన మనకు ఇరు ప్రక్కలా ఉంచి మనకు క్షేమకరమైనటువంటి ప్రయాణాలను దయచేస్తాడు. అలా ఎప్పుడు దయచేస్తాడంటే మనము ఆయన దేవుని యొక్క దృష్టిలో మనము భయభక్తులు గలవారమే నిలబడినప్పుడు. హల్లెలూయా. కొంతమంది ఎంతో బాధ పెట్టే మాటలు మాట్లాడతారండి. వాళ్ళ మాటలు కొట్టవసరల్లా, వాళ్ళ మాటలే మనల్ని చంపివేసినట్టు ఉంటాయి. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సింహాలు అనేవి ఆ రోజు ఫిజికల్గా అక్కడ దానియాలు కనపడినాయి, కానీ ఈ రోజుల్లో మనుషులే వారి మాటల ద్వారా పక్కన వాళ్ళని పీక్కు తింటారు, చంపేస్తారు వాళ్ళ మాటలతోనే. కానీ ప్రభు అంటున్నారు, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నా వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉంటే, నా యొక్క మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటే, నోటి మాటల వల్ల కలుగు నొప్పి నీకు తగలకుండా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. ఆ రోజు సింహాల నోళ్ళు మూయబడ్డాయంట. ఈరోజు మిమ్మల్ని ఎంతమంది నిందించినా సరే, ఎంతమంది మీ పైనకి విరుచుకుపడినా సరే, వాళ్ళ నోళ్ళు మూయించే విధంగా, వాళ్ళు ఒక్క మాట కూడా మీ గురించి మాట ఎత్తకుండా దేవాది దేవుడు మీ లైఫ్లో జరిగినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి వాళ్ళు నోరు మూసుకునేలాగా చేయగలరండి. అంత గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రతి క్రియలో, ప్రతి అడుగులో మీరు నిర్దోషంగా నడవండి, నీతిగా నడుచుకోండి. ఎక్కడ కూడా చిన్న మోసం కూడా మీ జీవితంలో చెయ్యకుండా మిమ్మల్ని, మీకున్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని మీరు కలిగి ఉండండి. దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మని మీరు దుఃఖపరచొద్దు. ఒక చిన్న మాటతో కూడా ఎవరిని కూడా గాయపరచొద్దు. ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా శపించినా, హింసించినా, బాధ పెట్టినా వాళ్ళ కోసం ప్రార్థన చేయండి తప్పితే వాళ్ళపైన శాపాలను ఎత్తద్దు, దూషణకరమైన మాటలు మాట్లాడద్దు, నెగిటివ్గా వారి గురించి చెప్పుకోవద్దు. దేవునికి ప్రతి చిన్న విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా సెన్సిటివ్గా ఉంటాడండి మన జీవితంలో. ఏ ఒక్క విషయంలో అయినా సరే మనం తప్పిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక మన జీవితంలో పనిచేయడం ఆపేస్తాడు. ఆయన మౌనంగా ఉండిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులు అనేక మంది ఈరోజు పొందుకోకపోవడానికి గల కారణం ఏంటంటే
ఆయన ఆత్మను మనం దుఃఖపరుస్తున్నందువల్లే, మన నడతల వల్ల దేవుణ్ణి గాయపరుస్తున్నందువల్లే, మన మాట వల్ల, మన తీరు వల్ల, మన కంటి చూపు వల్ల కూడా, ఆఖరికి అపవిత్రమైనటువంటి కంటి చూపుల వల్ల కూడా మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోతున్నాం. ఆయన దూతలు మనల్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే మన నడతలు బాగలేదు కాబట్టి. అందుకనే అనేక మంది జీవితాల్లో దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పినా సరే అనేక మంది అర్ధాంతరమైనటువంటి మరణాలు, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న కారణం ఏంటంటే వారి యొక్క భక్తి జీవితాన్ని సరిగ్గా కాపాడుకోనందువల్ల. చూడండి, మీరు భక్తిగా నడుచుకోవడం వల్ల, మీరు నీతిగల ప్రవర్తన కలిగి ఉండటం వల్ల మీ యొక్క బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మీ నీతి ప్రవర్తనను బట్టి దేవుడు మీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆయన దూతలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి మీ మార్గాలలో మీకు కావలి కాస్తాయంట. అదేవిధంగా ఇదే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. చూద్దాం రండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ప్రభు ఆజ్ఞాపిస్తారంట. ఇదిగో నా కుమారుడు బయటికి వెళ్తున్నాడు, నా కుమార్తె బయటికి వెళ్తుంది, ఇదిగో ఈ యొక్క శుభకార్యం చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు, ఈ పని చేయడానికి వాళ్ళు వెళ్తున్నారు, నువ్వు ఉండు అని ఆ దూతకి కూడా దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. మనము ఎక్కడైనా కింద పడిపోతున్నా సరే దేవుని దూతలు మనల్ని పట్టుకుంటాయి. ఈ అనుభవం మీకు ఎప్పుడైనా అయిందా? నాకైతే అయిందండి. ఒకసారి నాకు పాప పుట్టిన తర్వాత మేము ఒక చర్చికి వెళ్ళాలని వెళ్తుంటే దారి మధ్యలో టిఫిన్ తిందామని చెప్పి ఒక హోటల్ దగ్గర ఆగాం. అయితే ఆ హోటల్లోకి నేను వెళ్తున్నప్పుడు ఆ హోటల్ బయట ఒక పెద్ద రాయి పెట్టి ఉంచారు. ఆ రాయి మీద కాలు వేసి లోపలికి వెళ్ళాలన్నమాట. నేను శారీ కట్టుకుని ఉన్నాను, నాకు తెలియలేదన్నమాట. చేతిలో నా ఒక కుమార్తెను పట్టుకుని ఉన్నాను, 2 నెలల కుమార్తె, చిన్న పాప అన్నమాట. నేను ఆ పాపను ఎత్తుకోవడం వల్ల కింద రాయి ఉందన్న విషయము నేను గమనించాల. అయితే నేను తెలియక నార్మల్గా నేలే కదా అనుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ రాయి తగిలి నేను పడిపోతుంటే ఎవరో ఒక వ్యక్తి వచ్చి అమాంతంగా నన్ను ఇట్లా వెనక్కి నెట్టారండి. నేను ఆల్రెడీ పడిపోయే స్టేజ్లోనే ఉన్నాను. అమాంతంగా ఎవరో వచ్చి నేను ఇట్లా వంగున్న మనిషిని ఇలా వెనక్కి వెళ్ళిపోయాను. నా అంతటి నాకే ఆశ్చర్యం అనిపించింది, ఎవరు లాగారు అని వెనక్కి తిరిగి చూస్తే ఎవ్వరు లేరు. అప్పుడు కొద్దిసేపటికి మందిరానికి వెళ్ళిపోయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, దేవుని దూతలు మన చుట్టూ ఉంటాయంట కదా. నా చేతిలో చిన్న పాప ఉంది, నాకు ఆ పాపకి గాయం కాకుండా దేవుడు కాపాడినట్టున్నారు. నేను ఆయన మందిరానికి వెళ్తున్నా కాబట్టి, ఆయన వాక్యం వినటానికి నేను వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు అని ఆ రోజు ప్రభువుకి నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకున్నానండి. మన జీవితంలో ఈ విధంగా కొన్నిసార్లు దేవుని దూతలు మనకు కనబడతాయి, ఎదురుకుండా కనబడతాయి. కొన్నిసార్లు కనపడకుండానే అవి మన చుట్టూ పనిచేస్తాయి, అది మనకు అర్థం కాదు. అలాగని దేవుని దూతలు లేవేమో అని దాని అర్థం కాదు. కొన్నిసార్లు కనబడే విధంగా దేవుడు పని చేపిస్తాడు, కొన్నిసార్లు కనపడకుండా పని చేపిస్తాడు. మా చర్చి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ లేదండి. కొన్నిసార్లు మేము పార్కింగ్ రోడ్డు కట్టక ముందు మొత్తం గడ్డి మొలిచింది. అయితే 1-2 సార్లు ఆ చర్చిలో అంటే బయట ప్రాంగణంలో అన్నమాట పాములు తిరగడము, ముంగిసలు తిరగడం మేము గమనించాం. చూసినప్పుడు చాలా బాధ కలిగేసింది నాకు. ఎంత ఏడుపు వచ్చినంత పనైంది. ఇంత చక్కటి మందిరం కట్టుకున్నాం ప్రభువా, ఇదేంటి బాధ, ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి మాకు, ఈ పాములు తిరగడం ఏంటి, ముంగిసలు తిరగడం ఏంటి, ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటే బాగుండేదేమో కదా, మేము కట్టుకోలేకపోతున్నాము అని చాలా బాధపడ్డామండి. అయితే 2-3 రోజుల తర్వాత నేను రాత్రిపూట ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక దర్శనాన్ని చూపించారు. అదేంటంటే మా మందిరం చుట్టూ అగ్ని ప్రాకారంలాగా ఉంది, అగ్ని బగబగ మండిపోతుంది. అయితే ద్వారము మెయిన్ డోర్ దగ్గర ఇటుపక్క ఒక సింహము కూర్చున్నాయన్నమాట. ఏంటి ప్రభు దీనికి అర్థము అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, నా కుమార్తె నువ్వు దిగులు పడకు, అక్కడ కాంపౌండ్ లేదని నువ్వేం దిగులు పడద్దు,
నేను నా అగ్ని ప్రాకారాన్ని పెట్టి ఉన్నాను, అది నా మందిరము, నా సన్నిధి, నేనే కాపాడుకుంటాను, నువ్వు దాని గురించి దిగులు పడకు. నా దేవదూతలు నేను అక్కడ పెట్టాను, ఏ ఒక్క చెడ్డ దృష్టి దాని మీద పడకుండా, చెడ్డ వ్యక్తి అక్కడికి రాకుండా, విష సర్పాలు లోపల ప్రవేశించకుండా నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దాని గురించి దిగులు పడకు, ఒక్కొక్కటి అన్నీ జరుగుతాయి అని ఆ రాత్రి ప్రభు నన్ను ఎంతగానో ధైర్యపరిచారండి. చూడండి, ఈ యొక్క అనుభవాలు నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే, మనము నిర్దోషంగా నడుచుకుంటున్నప్పుడు, మనము మన మనస్సాక్షిని మనం శుద్ధంగా దేవుని ఎదుట కాపాడుకుంటున్నప్పుడు దేవుని దూతలు మన జీవితంలో పనిచేస్తాయి. మీరు చేస్తున్నటువంటి సేవలో దేవుని దూతలు పనిచేస్తాయి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న ప్రియ సేవకులారా, పాస్టర్ అమ్మలు ఎవరైనా సరే, మీరు బాధపడుతున్నారేమో, నా సేవ ఎలాగా అని. ప్రభు మీతోనే ఈరోజు చెప్తున్నారు, దేవదూతల యొక్క పరిచర్యగా నేను మీ పరిచర్యను చేయబోతున్నాను, దిగులు పడకు. ఇక మీదట దేవదూతలు నీ పరిచర్యలో పనిచేస్తాయి, అవి మిమ్మల్ని కాపుదల కాస్తాయి, మీరు వెళ్ళే ప్రయాణాల్లో మీకు తోడుగా ఉంటాయి, అనేకమైనటువంటి అద్భుతాలు మీ పరిచర్యలో చేస్తాయి అని ఈరోజు ప్రభు చెప్తున్నారు. మీ బిడ్డల గురించి మీరు దిగులు పడకండి, వాళ్ళు దూర దేశాల్లో ఉన్నారని, దూర ప్రాంతాల్లో ఉన్నారని మీరు దిగులు పడద్దు. నేను వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాను, నా దూతలు ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉంటాయి అని ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నారు. మీరు చేయాల్సింది ఏంటంటే నిర్దోషంగా నడుచుకోండి, దేవుని ఎదుట చక్కటి పరిశుద్ధమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండండి. నిందారహితంగా మీ నడతలను దేవుని ఎదుట ఉంచుకోండి. దానియేలు ఎన్ని ప్రలోభాలు వచ్చినా, మరణం వచ్చినా సరే తన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని, తన ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టకుండా దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్నాడో, మనం కూడా మన నడతలు అంత పరిశుద్ధంగా ఉన్నప్పుడు సింహాల నోళ్లను మూయిస్తాడంట దేవుడు. మన జీవితంలో అపవాది కోరలు చింపుకొని ఉన్నా సరే, ఎలాంటి ప్రమాదాలలో, ఎలాంటి అవమానకరమైనటువంటి నిందలకరమైనటువంటి పరిస్థితుల్లో మనము చిక్కుకోకుండా, గాయపరిచే వ్యక్తుల నుండి, మనల్ని బాధపెట్టే వ్యక్తుల నుండి ప్రభు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాను, ఆయన దూతల్ని మీకు తోడుగా ఉంచుతాను అని ఈరోజు మీకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి నమ్మండి, దేవదూతలు ఖచ్చితంగా మన జీవితంలో పనిచేస్తాయి. అవి ఇంకా మీరు చూడాలి, నేను దేవదూతలను కూడా నా కళ్ళతో నేను చూడాలనంటే ప్రార్థించండి, అడగండి. ప్రభు ఖచ్చితంగా మీకు దేవదూతలను కూడా చూపిస్తారు రానున్న రోజుల్లో. మీరు వాటిని చూసినప్పుడు నిజంగా మీరు ఎంతో ధైర్యాన్ని తెచ్చుకుంటారు, ఎంతో చక్కటి అనుభవాలను మీరు మీ జీవితంలో సంపాదించుకుంటారు. హల్లెలూయా. కొనియాడగలనా దేవా నీ మహిమను, లెక్కించగలనా చూపించగలనా దేవా నీ కార్యములు.